ఫిబ్రవరి 25 మంగళవారం గోచార ఫలితాలు. ఓం గణనాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద శృణ్వన్నోతిభిస్సిత సాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఫిబ్రవరి 25 మంగళవారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశిరతు మాఘమాసం కృష్ణపక్ష ద్వాదశి ఉదయం 10:31 వరకు ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం సాయంత్రం 4:50 వరకు ఉంది. వర్జన్ రాత్రి 8:43 నుంచి 10:20 వరకు ఉంది. ఆ తర్వాత అమృత గడియలు పగలు 10:21 నుంచి 11:55 వరకు ఉన్నాయి. ఉదయం దుర్ముహూర్తం 8:44 నుంచి 9:30 వరకు ఉంది. రాత్రికి దుర్ముహూర్తం 10:55 నుంచి 11:45 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 12 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 11:15 సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు దుర్ముహూర్తం 6:25. విజయవాడకు సూర్యోదయం 6:25, సూర్యాస్తమయం 6:01. ఈనాటి ఈ గ్రహచారాన్ని చూస్తే మరి 25వ తారీఖు నాటి గ్రహచారం గురువు వృషభంలో, మరి మిథునంలో కుజుడు, కేతువు కన్యలో, చంద్రుడు మకరంలో, రవి బుధ శని కుంభంలో, రాహు శుక్రులు ఇద్దరు కూడా మరి మీనంలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. రేపటి రోజు మహాశివరాత్రి. రేపండి, అది ఇవాళ కాదు. ఈ మహాశివరాత్రిని పురస్కరించుకుని అందరూ కూడా తప్పనిసరిగా దగ్గరలో జీవనది ఉంటే కనుక వెళ్ళి సూర్యోదయానికల్లా స్నానం చేసి సూర్యోదయానికి సంధ్యా ఉపాసన పూర్తి చేసుకుని ఈ రోజు నుంచి రేపు ఉదయం వరకు కూడా, అంటే గురువారం పొద్దున వరకు కూడా భగవన్నామంతో కాలక్షేపం చేయడం చాలా ప్రధానమైన అంశం. పరమేశ్వరుడు అనుగ్రహిస్తే గ్రహాలని కూడా అనుగ్రహించే అవకాశం వస్తుంది. ఎందుకంటే గ్రహరూపీ జనార్దన, గ్రహాలు విష్ణు స్వరూపమే. విష్ణు తన యొక్క పరిపాలనా విభాగం కోసం చెప్పి ఆయన డిప్యూటీస్గా పెట్టుకున్నటువంటి గ్రహాలు ఇవన్నీ కూడా మరి అనుకూలించి అవి మనకి అనుగ్రహించాలి అంటే కనుక మనం వాటికి తగ్గట్టుగా శాంతి మార్గాలు. శివుడికి విష్ణువుకి భేదం లేదు, జగదంబకి శివుడికి భేదం లేదు. ఇక్కడ మొత్తం అంతా కూడా ఈ పరమాత్మతత్వం అంతా కూడా ఒకటే. అందువలన ఇక్కడ భేదం చూడక్కర్లా. భేదం చూడకుండా శివరాత్రి వచ్చిన శివుని ఆరాధించడం, విష్ణు సంబంధమైనటువంటి పండుగలు వచ్చినాయి విష్ణువుని ఆరాధించడం, జగదంబకు సంబంధించిన పండుగలు వచ్చినాయి జగదంబను ఆరాధించడం. వీటి మూలంగా మనమైనా భిన్నమైన రూట్లలో వెళ్ళి మన మానసిక వ్యవస్థను పాడు చేసుకుంటున్నామా అని భావన చేయొద్దు. అలా భిన్నమైన రూట్లలో వెళ్ళి పరమాత్మని చేరుకుంటున్నాం. అక్కడి నుంచి మనం త్వరగా సమస్యాత్మకమైనటువంటి పనులన్నింటినీ కూడా వదిలించుకుని మనం ముందుకు వచ్చే ప్రయత్నంలో ఉన్నాం. ఈ నేపథ్యంలో మనకందరికీ కూడా ఈ శివ ఆరాధన చేయడం, ఉపవాసం చేయడం, జాగరణ చేయడం, భగవన్నామంతో కాలక్షేపం చేయడం. వృత్తిరీత్యా సెలవు లేదనుకుంటే వృత్తిలో ఉండి భగవన్నామం చేస్తూ ఉండండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకుంటే పని చేసుకోండి. ఏమవుతుంది? చక్కగా గ్రహానుగ్రహం లభిస్తుంది, పరమేశ్వరానుగ్రహం లభిస్తుంది. పరమేశ్వరుడు బోళాశంకరుడు త్వరగా అనుగ్రహిస్తాడు ఆయన. ఇంకా కుదిరితే శివాలయానికి వెళ్ళడం, అభిషేకం చేయించుకోవడం, రుద్రహోమం చేయించుకోవడం, రుద్రపారాయణ చేయించుకోవడం, వేదపారాయణ చేయించుకోవడం, గుళ్ళల్లో భగవద్ అనుగ్రహం వల్ల ఎండోమెంట్స్ వాళ్ళ ప్రభావం, టీటీ వాళ్ళ పుణ్యం అని చెప్పేసి ప్రతి దేవాలయంలోనూ కూడా ఈ వేదపారాయణలు జరుగుతున్నాయి. ఆ వేదపారాయణలు చేసేటువంటి పండితుల దగ్గర వెళ్ళి నమస్కారం చేసి వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తుంటాయి. ఇట్లాంటి జన్మకో శివరాత్రి అంటూ ఉంటారు. ఒక్క శివరాత్రి అయినా సరే మనం వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలి. అటువంటి శివరాత్రిని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. మరి ఆ శివప్రసాదం శివాలయంలో నుండి భక్షించాలి. ఆ శివుడి యొక్క అభిషేక తీర్థం తీసుకోండి. మీ అందరికీ కూడా భగవన్నామం, భగవంతుడి యొక్క అనుగ్రహం లభించి అందరూ సుఖశాంతులతో ముందుకు వెళ్ళే అవకాశాలు కుదురుతాయని చెప్పి ఆశిస్తూ ఈనాటి గ్రహచారం ఆధారంగా ఉన్నటువంటి 12 రాశుల యొక్క గోచర ఫలితాలు తెలుసుకునే ముందు ఒకసారి అందరూ కూడా భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. మేషరాశి వాళ్ళకి అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు అన్నీ కూడా మీకు చాలా చక్కగా సానుకూలంగా నడిచే అవకాశం వస్తుంది. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్తారు. ఆనందంగా కాలక్షేపం చేసే
అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ అశ్విని నక్షత్రం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని చాలా పగడ్బందీగా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. భరణి నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా చికాకులు వెంబడించే అవకాశం వస్తుంది. కాలక్రమంలో సరి చేసుకుంటారు. కృత్తిక ఒకటో పాదం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. వృషభ రాశి సమయపాలనతో పూర్తవుతుంది. అందరూ బాగా సహకారం చేసే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. గ్రహచారం చాలా అద్భుతంగా ఉన్న కారణంగా ఎటువంటి నష్టాలు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాసపడ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. విదేశీ నివాసపడ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో చక్కటి ఫలితాలు తీసుకుంటారు. అందరూ కూడా బాగా సహకారం చేసే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి వాళ్ళ గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. తర్వాత మిథున రాశి చాలా ఇబ్బందికరమైనటువంటి ఘటనలు ఎదురవుతాయి. ఏ పని చేయాలన్నా ఏదో రకమైన సమస్య వెంబడిస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ నివాసపడ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. అందరితో స్నేహపూర్వకం సంచారం చేయాలి. అన్ని కార్యక్రమాలను కూడా మీరే స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మటుకు సమస్యలు పరిష్కరించుకునే అవకాశం వస్తుంది. గ్రహచారం బాగుంది, బాగలేదు, 2 విధాలుగా కూడా చెప్పడానికి అవకాశం లేనటువంటి సాధారణ స్థాయి ఫలితాలు నడుస్తున్నాయి. ఇటువంటి విషయంలో మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తే ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ మృగశిర 3-4 పాదాల వాళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో వాళ్ళ జాగ్రత్తగా ఉండాలి. పునరుసు 1-2-3 పాదాల వాళ్ళకి ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాల్లో చికాకులు వచ్చే అవకాశం ఉంది. కర్కాటక రాశి కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. మీకు ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీ తోటి వారితో కొంచెం ఇబ్బందికరమైన ఘటన ఉంది. మరి మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా పర్యవేక్షించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక లావాదేవీలు చేసే ప్రతి విషయంలోనూ కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. విదేశీ నివాసపడ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. అన్ని అంశాలు కూడా కొంచెం ఒత్తిడిని సూచిస్తూ ఉంటాయి. అవి దాటి ముందుకు వెళ్ళే ప్రయత్నంలో మీరు శ్రమ ఎక్కువ పడతారు. కొంచెం ధన వ్యయం కూడా బాగా జరుగుతుంది. కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ జాగ్రత్తగా కనపరచాలి. పునరుసు 4 పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు అన్ని విధాలా కూడా చికాకులు పడి క్రమంగా అన్ని పనులు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. సింహరాశి చాలా ధైర్యంగా పనిచేస్తారు. చాలా ఒత్తిడితో ఉంటారు. పనులు చేసేటప్పుడు ఆలోచనలు బాగుంటాయి. చివరికి పనులు ఇంప్లిమెంట్ చేసే టైంలో ఎక్కడో చోట తెలియని పొరపాటు జరిగిందనేటువంటి బాధలో బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాసపడ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ మఘా నక్షత్రం వాళ్ళకి కుటుంబ ఉద్యోగ విషయాల్లో చికాకులు బాగా ఎక్కువ అవకాశం ఉంటుంది. పుబ్బా నక్షత్రం వాళ్ళకి పనులు వాయిదా వేసే తత్వాన్ని ప్రదర్శించి చికాకులు కొని తెచ్చుకుంటారు. అయితే ఎవరైతే ఏమరపాటు లేకుండా జాగ్రత్తగా పాటిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా సత్ఫలితాలు బాగా వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఉత్తర 1వ పాదం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా లాభాలు అందుకునే అవకాశం ఉంది. కన్యారాశి దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు కొంచెం అస్తవ్యస్తంగా నడుస్తాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో అనుకూలతలు తక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడ గ్రహచారం చాలా మటుకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్తగా కనబరుస్తారు. విదేశీ నివాసపడ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో జాగ్రత్త పడించాలి. అన్ని కార్యక్రమాలను కూడా మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే చాలా సమస్యల పరిష్కారం లభిస్తుంది. లేని ఏళ్ళ కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం పొందించుకునే అవకాశం వస్తుంది. ఉత్తర 2-3-4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు కొంచెం చికాకులను కలిగించేవిగా ఉంటాయి. హస్తానక్షత్రం వాళ్ళకి సాంఘికంగా గౌరవ మర్యాదలకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. చిత్త 1-2 పాదాల వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత తులారాశి ఈ రోజున తులారాశి వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటిస్తారు. ఏ పని ఎలా చేయాలి, ఇప్పుడు అవసరం ఎంత ఈ పని చేయడంలో, ఇది మనకు అవసరమా, చేద్దామా వద్దా, ఇలా ప్రతి విషయానికి కూడా చాలా మటుకు కేర్ఫుల్గా వ్యవహరించి చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాసపడ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కగా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు.
శుభ పరిణామాలు బాగా ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా బాగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. విశాఖ 1, 2, 3 పదాల వాళ్ళకి కుటుంబ వ్యవహారాల చికాకులు ఉంటాయి. స్వాతి నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు పడతారు. చిత్త 2, 3 పదాల వాళ్ళకి చిత్త 1, 2 పదాల వాళ్ళకి అన్ని పనులు కూడా 3, 4 పదాల వాళ్ళకి అన్ని పనులు కూడా ఆలస్యంగా పూర్తయ్యే అవకాశం ఉంది. తర్వాత వృశ్చిక రాశి. గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగా నడుస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు. అందరితో స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు. అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తుంటాయి. సమయపాలన బాగా మెయింటైన్ చేస్తారు. చాలా నూతన ఉత్సాహాలతో ముందుకు నడిచే అవకాశం వస్తుంది. విశాఖ 4 పదం వాళ్ళకి ఆర్థిక ఆరోగ్య విషయాలు చికాకులు ఉన్నాయి. తర్వాత అనురాధ నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు పొందుతారు, కానీ సరి చేసుకునే అవకాశం వస్తుంది. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళ విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. ధనురాశి. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. మిత భాషణలతో కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తారు. ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్తగా నడుపుకుంటారు. వృధా ఖర్చులు నియంత్రిస్తారు. కొత్తగా ఆదాయం రాకపోతే భయపడే పరిస్థితులు లేకుండా చాలా చక్కడైనటువంటి ధైర్యయుక్తమైన బుద్ధితో ముందుకు వెళ్తారు. అన్ని విధాల చక్కటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళు కూడా ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి ప్రత్యేకమైన సూచన చేస్తూ ఉన్నాం. మకర రాశి. చాలా అద్భుతమైన రోజు ఈరోజు. అన్ని కార్యక్రమాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా నిస్సంకోచంగా, ధైర్యయుక్తంగా, సానుకూలం చేసుకుని ముందుకు వెళ్తారు. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ రోజున అనుకూల స్థితి బాగా నడుస్తోంది. కుంభరాశి. చాలా చికాకులు పడేటువంటి కాలం. మంచి మనుషులతో కూడా అర్థం చేసుకోలేక వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే మీకు ఉండేటువంటి ప్రెజర్ ఈ రోజున చాలా విచిత్రంగా ఉంటుంది. అయితే ఇక్కడ మీ యొక్క ప్రతి పనిని కూడా మీరే స్వయంగా చేసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ రోజున అన్ని పనులు సవ్యంగా సాగుతూ ఉంటాయి. సమయపాలనతో పూర్తవుతూ ఉంటాయి. చక్కటి విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కుంభరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని పనులు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్తగా కనబడుతూ ముందుకు వెళ్ళడం వలన చాలా లాభాలు అందుకుంటారు. ఇందులో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా వాళ్ళ సొంత పనులు తప్పితే ఇతర వ్యాపకాలు ఏమి కూడా సరిగ్గా సాగని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ రోజున దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తారు. పుణ్య కార్యక్రమాలు, శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. చాలా చక్కనైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ చాలా విజయప్రదంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మరి పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లావాదేవీల్లో మంచి మార్పులు వస్తాయి. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో అనుకోని మార్పు జరిగే అవకాశం వస్తుంది. తర్వాత రేవతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్ మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.